హబక్కూక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 51వ ప్రజెంటేషన్. హబక్కూక్ 2 టేబుల్స్ మీద ఉన్న ప్రవచనాలను మనం చదువుకుంటున్నాము. ఈరోజు ఈ 2 టేబుల్స్లో మనం చదువుకోబోయే అంశము ఉత్తర దేశపు రాజు, ద కింగ్ ఆఫ్ నార్త్. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మీ వాక్యం చేత మమ్మలను పరిశుద్ధపరుస్తానని మీరు మీ కుమారుని ద్వారా వాగ్దానం చేశారు. ఆ వాగ్దానము మా జీవితంలో నెరవేరినట్లు ప్రవచన సత్యములను మీరు మాకు అనుగ్రహించారు. వాటిని బోధించటము, వాటిని అనుసరించి నడవటము అది కేవలము మీ కృప మాత్రమే తండ్రి. మాలో ఉన్న ఆధ్యాత్మిక లోపములను మీరు సవరించి మీ వాక్యం చేత మమ్మలను పరిశుద్ధపరచండి. ఈ వాక్యాన్ని బోధిస్తున్న మాకు పరిశుద్ధాత్మను దయచేయండి. ఈ వాక్యము మీ ప్రజల యొద్దకు మీరు తీసుకుని వెళ్తారు. మీ మహిమ కొరకు వాక్యం బోధించినట్లుగా నాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ట్రిపుల్ అప్లికేషన్ ఆఫ్ ప్రాఫెసీ అంటే 3 సార్లు ఒక ప్రవచనము నెరవేరుతుంది. ఎలానంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో రోమా గూర్చి ప్రవచనం ఉంది. మొదటి 4 రాజ్యాలు బబులోను, మాదీ, పార్సికులు, గ్రీకు, తర్వాత రోమా వస్తుంది. ఈ రోమా రాజ్యం యొక్క పరిపాలన 3 సార్లు జరుగుతుంది. 2వ అధ్యాయంలో రోమా రాజ్యం గురించి ఉంది. అది అయిపోయిన తర్వాత మరలా 1260 సంవత్సరాల కాలంలో పేపల్ రోమ్ పరిపాలన చేస్తుంది. ఆ ప్రవచనం కూడా నెరవేరింది. ఈ పేపసీకి చావు దెబ్బ తగిలిన తరువాత మరలా ఇది అధికారంలోనికి వస్తుంది. దీన్ని మోడర్న్ రోమ్ అని పిలుస్తాము. మరలా ఇది ప్రవచనము నెరవేరుతుంది. ఈ విధంగా 3 సార్లు ఒకటే నెరవేరుతుంది. రోమా రాజ్యం పరిపాలన చేయటము, అది అన్యరోమా కావచ్చు, లేకపోతే పేపల్ రోమా కావచ్చు. ఈ విధంగా జరగటము 3 సార్లు మనం చూస్తాము. అదేవిధంగా ఏలియా వర్తమానం కూడా మనం 3 సార్లు చూస్తాం. దీనికి కూడా ట్రిపుల్ అప్లికేషన్ ఉంది. ఏలియా కాలంలో ఒకసారి ఏలియా బోధించడం చూస్తాం. తర్వాత ఏలియా వంటి ఆత్మతోనే కర్తవ్యంతోనే మరొక ఏలియా రావటం మనం చూస్తాము. తర్వాత ఇంకొక వర్తమానికుడు అదే ఆత్మతో, అదే కర్తవ్యంతో వస్తాడు, 3వ ఏలియా. అతను 4వ ఏలియా. కాకపోతే బైబిల్లో మనకి 3-1 కాంబినేషన్ అని ఉంది. ఎప్పుడైతే చీకటి కాలం ఉంటుందో, చీకటి కాలం తర్వాత ఏలియా వంటి ఆత్మతో, కర్తవ్యంతో ఒక సేవకుడు వస్తాడు. కనుక 3 సార్లు మనము ఏలియా వంటి ఆత్మతో వచ్చి వాక్యాన్ని బోధించడం మనం చూస్తాము. 3-1 అప్లికేషన్. లాస్ట్కి చివరిసారికి ఇంకొక ఆయన వస్తాడు. అదేవిధంగా 3 దూతల వర్తమానం ఉంది, కానీ మనకి 4వ దూత వర్తమానం కూడా ఉంది. 3-1 కాంబినేషన్ అనేది మనం అంతకుముందు ఒకసారి దీన్ని మనము గుర్తించాము. అయితే మొదటిసారి రోమారాజ్యం అధికారంలోకి వచ్చినప్పుడు 3 ప్రాంతములను, లేకపోతే 3 రాజ్యములను జయించి రోమా అధికారంలోనికి వస్తుంది. అదేవిధంగా పేపల్ రోమ్ కూడా అధికారంలోకి వచ్చినప్పుడు అది కూడా 3 రాజ్యాలను జయించిన తర్వాతే అది అధికారంలోనికి వస్తుంది. మరలా చావు దెబ్బ తగిలి మానిపోతున్న ఈ పేపల్ రోమ్ మరలా అధికారంలోనికి వస్తుంది. అధికారంలోనికి వచ్చినప్పుడు మరలా ఇది కూడా 3 రాజ్యాలను, లేకపోతే 3 ప్రాంతాలను ఇది జయించి అధికారంలోనికి వస్తుంది. దాని గురించే దానియేలు 11వ అధ్యాయము 40వ వచనము మాట్లాడుతుంది. చదువుదాం. దానియేలు 11వ అధ్యాయము 40వ వచనము. అంత్యకాలం ముందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయను, మరియు ఉత్తర దేశపు రాజు రథములను, గుర్రపు రౌతులను, అనేకమైన ఓడలను సమకూర్చుకుని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహం వలె వెళ్ళును. మొదటిగా
దక్షిణ దేశపు రాజు ఉత్తర దేశం మీదకి వస్తాడు. ఇది 1798లో నెరవేరింది. ప్యాపసీ మీదకి దక్షిణ దేశపు రాజు ఏథియిస్టిక్ ఫ్రాన్స్ వచ్చి జయిస్తాడు. అది మనం చూసాము. అది జరిగిన కొంతకాలం తరువాత, కొన్ని సంవత్సరాల తరువాత మరలా ఉత్తర దేశపు రాజు దక్షిణ దేశపు రాజు మీదకి వస్తాడు. అది 1989లో ఉత్తర దేశపు రాజు ప్యాపసీ దక్షిణ దేశపు రాజు అయిన సోవియట్ యూనియన్ని గెలుస్తుంది. దీనిలో 11వ అధ్యాయం 40వ వాక్యంలో మనము 3 పవర్స్ మనం చూస్తున్నాం. ఒకటి ప్యాపసీ, రెండవది అమెరికా, మూడవది సోవియట్ యూనియన్. ఈ 3 శక్తులను, ఈ పవర్స్ని మళ్ళా మనము ప్రకటన 16వ అధ్యాయం 13వ వాక్యంలో చూస్తాము. ఈ వాక్యం మనం చివరిలో చదవబోతున్నాము. అంటే దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యము, ప్రకటన 16వ అధ్యాయము 13వ వాక్యము, ఇవి 3 పవర్స్ గురించి మాట్లాడటం మనం చూస్తాం. ఈ 3 పవర్స్ దేనికి నడిపిస్తాయంటే అర్మగెడ్డాన్ అనే యుద్ధమునకు ఈ 3 పవర్స్ నడిపిస్తాయి. ఉత్తర దేశపు రాజు ఎవరో దానియేలు 11వ అధ్యాయము చివరి 6 వాక్యాల్లో, అంటే చాలామంది అడ్వెంటిస్ట్ వారు ఇది ప్యాపసీ అని వారు నమ్మట్లేదు. 11వ అధ్యాయము చివరి 6 వాక్యాల్లో ఉన్న ఉత్తర దేశపు రాజు ప్యాపసీ అని నమ్మకపోతే ఇక దాదాపుగా మనం తప్పిపోయినట్టే. ఎందుచేతనంటే అంతకుముందు మనం నేర్చుకున్నాము, పరిశుద్ధ గ్రంథం అంతా కూడా చివరి 6 వాక్యాల్లో ఆయన మనకి పెట్టారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యం అంతటిని కూడా కట్టకట్టి 6 వాక్యాల్లో మనకి దేవుడు చూపిస్తున్నాడని అంతకుముందు మనం నేర్చుకున్నాము. ఉత్తర దేశపు రాజు మనం అంతకుముందు నేర్చుకున్నది ఏమిటంటే, దేవుడు మనకి ప్రారంభంలో ఏం జరిగిందో దానితోనే మరలా చివరిలో మనకి తెలియచేస్తాడు. అంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఏ రాజ్యంతో ప్రారంభమవుతుంది? ఈ లోకాన్ని పరిపాలించే రాజ్యాలు బబులోనుతో ప్రారంభం అవుతుంది. అంటే మరలా ఈ లోకంను పరిపాలించే రాజ్యం ఏమవుతుంది? మళ్ళా బబులోనే అవుతుంది. సో కనుక దేంతో ప్రారంభిస్తాడో దేవుడు దాంతోనే ముగిస్తాడు. సో కనుక ప్రకటన దానియేలు 11వ అధ్యాయము 40వ వచనంలో ఆఖరి 6 వచనములు ప్యాపసీ గురించి మాట్లాడుతున్నాయి. ఎందుచేతనంటే 12వ వాక్యం 1వ వచనము దానియేలు గ్రంథము అది కృపకాలం యొక్క ముగింపు. కనుక ఈ చివరిలో కృపకాలం ముగించబడక మునుపు అధికారంలోనికి వచ్చి మళ్ళీ ప్రపంచమనంతటిని కూడా పరిపాలన చేసే ఈ రాజ్యము ఉత్తర దేశపు రాజ్యము. దీన్ని ఇంగ్లీష్లో మ్యాన్ ఆఫ్ సిన్ అని పిలుస్తాం. సెలెక్టెడ్ మెసేజెస్ బుక్ 2 పేజ్ 102. ద సీన్స్ కనెక్టెడ్ విత్ ది వర్కింగ్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ సిన్ ఆర్ ది లాస్ట్ features plainly revealed in this earth's history. చివరిలో జరగబోయే సంభవాలు అవి ఎవరని చెప్పారు మిసెస్ వైట్? మ్యాన్ ఆఫ్ సిన్. పాప పురుషుడు ఏం చేయబోతున్నాడో ఈ లోకము యొక్క అంతములో మనకి స్పష్టంగా పరిశుద్ధ గ్రంథము మనకి తెలియచేస్తుంది. దానియేలు 11వ అధ్యాయంలో సెంట్రల్ ఫిగర్ ఎవరు అంటే ప్యాపసీ. కనుక ప్యాపసీని మనం గుర్తించకపోతే ఇది చాలా ప్రమాదము, చాలా మోసము. కనుక దీనిని మనము గుర్తించాలి. వాస్తవంగా చెప్పాలంటే ఉత్తర దేశపు రాజు ఎవరు? ఒరిజినల్గా ఎవరు ఉత్తర దేశపు రాజు? ఒరిజినల్గా ఉత్తర దేశపు రాజు ఎవరంటే జీసస్ క్రైస్ట్. అయితే ఉత్తర దేశపు రాజు యొక్క అధికారాన్ని, సింహాసనాన్ని తీసుకోవాలని ప్యాపసీ ప్రయత్నం చేస్తుంది. అందుచేత అది ఉత్తర దేశముగా బైబిల్లో ఇక్కడ పిలువబడుతూ ఉంది. ఉత్తర దేశపు రాజు ప్యాపసీ. ఈ ప్యాపసీ అపవాది యొక్క ప్రతినిధి, రిప్రజెంటేటివ్ ఆఫ్ సేటన్.
పరలోకంలో లూసిఫర్ ఏం చేయాలనుకున్నాడో దానిని పాపసీ ద్వారా అపవాది దానిని నెరవేర్చుకుంటున్నాడు. కనుక ఒరిజినల్గా ఉత్తర దేశపు రాజు ఎవరో? క్రైస్ట్. కీర్తనలో 48వ అధ్యాయము 1-2 వాక్యాలు. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము ఎక్కడుంది? ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది. కనుక ఉత్తర దేశపు రాజు ఎవరంటే జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారు. అయితే ఈ లూసిఫర్ అతను యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనాన్ని, అధికారాన్ని తీసుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. పరలోకంలో ఏ పని అయితే చేయాలని ప్రారంభించాడో అది చేయలేకపోయాడు. కనుక ఆ పనిని భూమి మీద కొనసాగిస్తున్నాడు. ఆ విధంగా భూమి మీద కొనసాగించడానికి అపవాది నిర్మించుకున్న రాజ్యము, అధికారము ఏమిటంటే పాపసీ. ఎంత ఆశ్చర్యం ఇది! దేవునికి సాతానికి మధ్యన పోరాటం జరుగుతుంది, మహాసంఘర్షణ జరుగుతుందని తెలుసు. ఈ మహాసంఘర్షణ ఏమిటంటే పరలోకంలో ఇతను నేను దేవునిగా ఉండాలనుకున్నాడు, దేవుని కంటే ఉన్నతంగా ఉండాలనుకున్నాడు. అది సాధ్యం కాలేదు. కనుక భూమి మీద నేను నా రాజ్యాన్ని స్థాపించాలి, ఇక భూమి మీద దేవుని రాజ్యం ఉండకూడదు, నా పరిపాలన ఉండాలి. ఇది కాంట్రవర్సీ అండి. సో కనుక ఈ విధంగా భూమి మీద తన యొక్క అధికారాన్ని, రాజ్యాన్ని స్థాపించడం కొరకు అపవాది ఎవరిని ఉపయోగిస్తున్నాడు? ఈ లోకంలో ఉన్న ఉత్తర దేశపు రాజును ఆయన ఉపయోగిస్తున్నాడు. Testimonies for the Church, Volume 9, page 230. The determination of Antichrist to carry out the rebellion he began in heaven will continue to work in the children of disobedience. పరలోకంలో ఏ పని అయితే ప్రారంభించాడో అపవాది, ఆ పనిని ఈ భూమి మీద ఉన్న అవిధేయుల ద్వారా ఆ పని ఆయన చేస్తున్నాడు. యాంటైక్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి ఎవరు? క్రీస్తు విరోధి ఎవరంటే మనం ఉత్తర దేశపు రాజు అని చెప్తాం. వాస్తవంగా మొట్టమొదటిగా క్రీస్తు విరోధి ఎవరంటే అపవాది, సాతానుడు క్రీస్తు విరోధి. సో గనుక ఇప్పుడు క్రీస్తు విరోధి అనే మాట మనం బైబిల్లో చదివితే ఇది సాతానికి వర్తిస్తుంది, తర్వాత పాపసీకి వర్తిస్తుంది. ఈ రెండు కూడా ఇంటర్చేంజబుల్ అనమాట. సో కనుక దీనిలో పాప పురుషుడు అని మనం చెప్పినప్పుడు, లేకపోతే అంత్యక్రీస్తు అని మనం చెప్పినప్పుడు, క్రీస్తు విరోధి అని మనం చెప్పినప్పుడు మొట్టమొదటిగా ఇది అపవాదికి వర్తిస్తుంది. కారణం ఏమిటంటే దేవుని యొక్క సింహాసనాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అందుకని ఈజ్ యాంటీ క్రైస్ట్. క్రీస్తు వలె ఆయనకున్న అధికారాన్ని, ఆయనకున్న శక్తిని అతను బయలుపరచడానికి, వాటిని చూపించడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు, యాంటీ క్రైస్ట్. కనుక ఆయన నేరుగా చేయలేడు, కనుక ఒక వ్యవస్థను అతను నిర్మించుకుంటున్నాడు. యెషయా 14వ అధ్యాయము 12 నుండి 17 వరకు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఆకాశం నుండి పడితివి. ఆకాశం నుండి ఎప్పుడు పడ్డాడు? పరలోకంలో యుద్ధం జరిగింది మిఖాయేలుకి, తర్వాత ఘటసర్పమునకు యుద్ధము జరిగింది. యుద్ధం జరిగినప్పుడు అతడు పడద్రోయబడ్డాడు. యుద్ధం జరిగినప్పుడు యేసుక్రీస్తు వారిని మిఖాయేలు అని పిలుస్తున్నాడు. యెహోవా అని పిలవచ్చు, లేకపోతే వేరే పేరు పెట్టి పిలవచ్చు. కానీ ఇక్కడ మిఖాయేలుకు, ఘటసర్పమునకు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలు అనే మాట ఎందుకు ఉపయోగించాడు? క్రైస్తవ సంఘంలో చాలాసార్లు మిఖాయేలు అంటే ఒక దూత అని అనుకుంటారు. మిఖాయేలు అంటే దూత కాదండి, మిఖాయేలు అంటే యేసుక్రీస్తు వారు. మిఖాయేలు అనే మాట ఎందుకు ఉపయోగించారు? మిఖాయేలు అంటే అర్థం ఏమిటంటే హూ ఈజ్ లైక్ గాడ్, దేవుని పోలినవాడు ఎవడు, హూ ఈజ్ లైక్ గాడ్. ఇక్కడ దేవునికి అపవాదికి
పోరాటం జరుగుతుంది, ఈ తిరుగుబాటు జరుగుతుంది. ఈ తిరుగుబాటు ఏమిటంటే, నేను దేవునిగా ఉండాలి, దేవునికంటే నేను ఉన్నతంగా ఉండాలి, నాకు చాలా జ్ఞానము ఉంది. ఇక్కడ మిఖాయేల్ అనే మాట ఎందుకు ఉపయోగించాడనంటే, హూస్ లైక్ గాడ్. అతను దేవునిగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి ఉన్న అధికారము నాకు కూడా ఉంది, నేను కూడా అటువంటి శక్తిని చూపించగలను అంటున్నాడు. అందుకని మిఖాయేల్ అని పేరు పెట్టాడు. ఎందుకంటే మిఖాయేల్ హూ ఇస్ లైక్ గాడ్, నీవు దేవుని పోలినవాడికి ఒకరు లేడు. సో నువ్వు దేవునిగా ఉండటానికి ఆయనకున్న అధికారము ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. అందుకని ఇక్కడ ఆ పేరుతో యేసుక్రీస్తు వారు చేసే పని ఏమిటో ఇక్కడ తెలియచేస్తున్నాడు. దేవునికి ఉన్న అధికారం ఏమిటంటే, చనిపోయిన వారిని యేసుక్రీస్తు వారు లేపుతారు. ఆయన అధికారం అది. ఈ అధికారం ఆయనకి తప్ప ఎవరికీ లేదు. చనిపోయిన వారిని లేపే అధికారం, ఆ శక్తి ఎవరికీ లేదు. కానీ అపవాది దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, లేకపోతే ఆయన లేపుతూ ఉంటే సమాధుల నుంచి లేపకుండా ఉండటానికి అపవాది ప్రయత్నము చేస్తాడు. మోషే చనిపోయిన తర్వాత మోషేను సమాధుల నుంచి లేపడానికి వచ్చిన సందర్భం గురించి మిస్సెస్ వైట్ ఏమని చెప్పారో చూద్దాం. ఈ సందర్భంలో మిఖాయేల్ అన్న మాట మళ్ళీ మనం ఉపయోగించడము చూస్తాము. ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ వాల్యూమ్ 1 పేజ్ 342-343. Satan exalted that he had succeeded in causing Moses to sin against God. For this transgression Moses came under the dominion of death. If he had continued faithful and his life had not been marred with that one transgression in failing to give to God the glory of bringing water from the rock, he would have entered the promised land and would have been translated to heaven without seeing a death. మోషే ఒక తప్పిదం చేశాడు. ఆ తప్పిదం చేసిన కారణం చేత అపవాది ఏమంటాడంటే, ఇతను మోషే నాకు సంబంధించిన వాడు అంటాడు. అతను మోషే ఆ తప్పిదము చేసి ఉండకపోతే మిస్సెస్ వైట్ ఏమన్నారంటే, అతను చనిపోకుండా కానాన్ దేశానికి వెళ్ళేవాడు, కానాన్ దేశం నుండి చనిపోకుండానే పరలోకానికి ఆయన వెళ్ళిపోయి ఉండేవాడు. అయితే ఒక్క తప్పిదము చేయటం వలన ఆయన చనిపోవాల్సి వచ్చింది. నేను పాపం చేయించాను కనుక ఆయన చనిపోయాడు కనుక మోషే యొక్క దేహము నాకే వర్తిస్తుంది, అది నాది అని అంటాడు అపవాది. స్టేట్మెంట్ కంటిన్యూస్. మైకెల్ ఆర్ క్రైస్ట్. సో కనుక చాలామంది మైకెల్ అంటే పెద్ద పెద్ద డిబేట్స్ జరుగుతాయి మైకిల్ మీద. మైకిల్ అంటే ఒక దోత అని. సో మిస్సెస్ వైట్ స్పీడ్ ఆఫ్ ప్రాఫెసీ వెరీ క్లియర్. మైకెల్ ఆర్ క్రైస్ట్ విత్ ద ఏంజల్ that buried Moses came down from heaven after he had remained in the grave a short time and resurrected him and took him to heaven. As Christ and the angels approached the grave, Satan and his angels appeared at the grave and were guarding the body of Moses lest it should be removed. As Christ and his angels drew nigh, Satan resisted their approach but was compelled by the glory and power of Christ and his angels to fall back. సమాధిలో ఉన్న మోషేని లేపటం కొరకు మిఖాయేలు యేసుక్రీస్తు ఆయన దూతలు వచ్చినప్పుడు వెంటనే అపవాది ఆయన దూతలు కూడా వచ్చి ఎదుర్కొంటున్నారు, మోషేని లేపడానికి మీరు లేపడానికి మీకు అధికారం లేదు అని. సో ఆ సమయంలో దేవుడు యేసుక్రీస్తు వారు మిఖాయేలు గద్దిస్తాడు. ఎందుచేతనంటే ఆయన పాపం చేశాడు కనుక అతను సమాధిలోనే ఉండాలి అనేది అపవాది యొక్క వాదన. సో ఇప్పుడు హూ ఇస్ లైక్ గాడ్, మిఖాయేలు వచ్చాడు ఇక్కడ. ఈ విధంగా అపవాదికి దేవునికి జరుగుతున్న ఈ పోరాటంలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు యేసుక్రీస్తుని మిఖాయేలు అని పిలుస్తారు. ఎందుకంటే హూ ఇస్ లైక్ గాడ్, ఆయనకే అధికారం ఉంది, ఆయనే సమస్తము చేయగలుగుతాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. సేటన్ క్లెయిమ్ ద బాడీ ఆఫ్ మోసెస్ బికాస్ ఆఫ్ హిస్ వన్ ట్రాన్స్గ్రెషన్. ఒక్క పాపాన్ని బట్టి అపవాది ఏమంటున్నాడు మోషేని, మోషే శరీరము నాదని చెప్తున్నాడు. బట్ క్రైస్ట్ మీక్లీ రిఫర్డ్ him to his father, saying, the Lord rebuked thee. Christ told Satan that he knew Moses had humbly repented to this one wrong, that no stain rested upon his character,
and that his name in the heavenly book of records stood untarnished. Then Christ resurrected the body of Moses, which Satan had claimed. సో ఈ విధంగా అపవాది ఈ మోషే యొక్క శరీరం నాది అని చెప్తూ ఉంటే చెప్పాడు, మోషే ఆయన పాపం చేశాడు, అయితే ఆయన పాపం క్షమించబడింది, పరలోక గ్రంథంలో ఆయన దోషిగా లెక్కించబడలేదు, ఆయన పాపం అంతా కూడా క్షమించబడింది. ఈ స్టేట్మెంట్లో ఒకటి మనం గ్రహించాలి, మనం చనిపోయినప్పుడు ఎటువంటి స్వభావంతో చనిపోతామో అటువంటి స్వభావంతోనే లెగిస్తాం. ఇక్కడ ఆ మోషే చనిపోయినప్పుడు ఎటువంటి స్వభావం అయితే ఉందో అటువంటి స్వభావంతోనే లెగిస్తాడు. కనుక ఆయన చనిపోకముందు ఒక తప్పిదం చేశాడు, ఆ తప్పిదమని కూడా పశ్చాత్తాపడ్డాడు, పాప క్షమాపణ పొందాడు. కనుక దేవుడు అంటున్నాడు, మిఖాయేలు అంటున్నాడు, ఆయన నేను సమాధి నుంచి లేపడానికి నాకు అర్హత ఉంది, ఎందుచేతనగా ఆయన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. ఇటువంటి మరక మత్స ఆయన యొక్క క్యారెక్టర్ మీద పరిశుద్ధ గ్రంథంలో పరలోకపు గ్రంథంలో లేదు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. హూ ఇస్ లైక్ గాడ్, దేవుని పోలిన వాడు ఎవడు? ఈ భూమి మీద ఉత్తర దేశపు రాజు ఆయన రాజ్యాన్ని స్థాపించాలని ఆయన ప్రయత్నము చేస్తున్నాడు. దేవునికి ఉన్న అధికారం, యేసుక్రీస్తు వరకు ఉన్న అధికారం, హూ ఇస్ లైక్ గాడ్, మిఖాయేలు. ఆయనకున్న అధికారం ఏంటి తెలుసా? 144,000 మందిని సిద్ధం చేయటం ఆయనకున్న అధికారం, ఆయనకున్న ప్రెరోగేటివ్, ఆయనకున్న శక్తి. 144,000 మందిని సిద్ధం చేయటం మిఖాయేలుకున్న అధికారము. 14వ అధ్యాయం 13వ వాక్యం యెషయా, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందరు. ఏమంటున్నాడు లూసిఫర్ ఇక్కడ? ఎక్కడ కూర్చుంటాడు? ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును. ఉత్తర దిక్కునున్న ఆ సభా పర్వతం మీద ఎవరు కూర్చున్నారు? అందుచేత ఇప్పుడు ఉత్తర దేశం పైన ఉన్న సభా పర్వతం పైన కూర్చోవాలని అతను తలస్తున్నాడు. అంటే లూసిఫరు అతను ఎప్పుడు ఏమిటంటే తనను హెచ్చించుకోవటము, ఆయన గొప్పగా ఉండాలి, హెచ్చించుకోవటము అనేది అసెండింగ్ అనమాట అతని యొక్క క్యారెక్టర్. ఈ విధంగా ఈ భూమి పైన తను హెచ్చించుకునే పని ఎవరు చేస్తున్నారంటే పెప్సీ చేస్తుంది. ఈ విధంగా తను హెచ్చించుకునే పని పెప్సీ చేస్తుంది. ఆ విధంగా పెప్సీని పైకి ఎత్తటము, తనకి రాజ్యాన్ని ఇవ్వటంలో చేసే ప్రధానమైన పాత్ర ఎవరు పోషిస్తారంటే అమెరికా పోషిస్తుంది. అది ఎప్పుడు ప్రారంభించిందంటే 1989లో ప్రారంభించింది. అమెరికాని పెప్సీని పైకి ఎత్తటము అనే పని ఎవరు చేస్తారు భూమి మీద? మొట్టమొదటిగా అమెరికా చేస్తుంది. ఆ పని ఎప్పుడు ప్రారంభించింది? 1989లో ప్రారంభించింది. 14వ వాక్యం, మేఘమండముల మీదకి ఎక్కేదను, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటావు కదా. ఎక్కడ కూర్చోవాలనుకుంటున్నాడు ఈ అపవాది, ఈ లూసిఫర్? ఆయన కూర్చోవాలనుకున్న ప్లేస్ ఏమిటంటే మేఘమండముల మీద ఎక్కుతానన్నాడు, మహోన్నతినితో నన్ను నేను సమానము చేసుకుంటాను. అంటే ఆ 2 స్థలాల్లో కూర్చోవడానికి ప్రయత్నం చేస్తున్నాడంట అపవాది. ఆ 2 స్థలాలు ఏమిటంటే గాడ్స్ పొలిటికల్ థ్రోన్, గాడ్స్ రిలీజియస్ థ్రోన్. దీన్ని ఏమంటామంటే సంఘము పైన, ప్రభుత్వం పైన, చర్చ్ అండ్ స్టేట్, ఈ రెండింటిపైన అధికారం పొందాలని అపవాది ప్రయత్నం చేస్తాడు. 14వ వాక్యంలో అన్నాడు, మేఘమండలం మీదకి ఎక్కేదను, మహోన్నతినితో నన్ను సమానుడిగా చేసుకున్నాను. 2 స్థలాల్లో కూర్చోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పెప్సీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతను ఏం చేస్తాడు తెలుసా? ప్రపంచాన్ని అంతటిని పరిపాలన చేస్తాడు. వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది. తర్వాత ఈ ప్రపంచ క్రైస్తవ సంఘాన్ని పరిపాలన చేస్తాడు. ఈ రెండింటిపైన అధికారం కావాలని. ఎందుకని అటువంటి అధికారం ఎవరికి ఉంది? క్రీస్తుకు ఉంది. అదే అధికారం ఇతను కూడా కావాలి. అందుచేత కేవలము సంఘం పైన కాదు, లోకమంతటిపైన అధికారము తనకి కావాలి. 15వ వచనం, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే, నిన్ను చూచివారు నిన్ను నిదానించి చూచినట్లు ఇట్లు తలపోయెదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని
తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా. తాను చెరపట్టిన వారిని అంటే అంటే పాపం చేసి చనిపోయిన వారు సమాధిలో ఉంటారు. చెరపట్టిన వారిని వారి యొక్క నివాస స్థలమునకు వెళ్లకుండా అడ్డుకునేది ఎవరు? లూసిఫర్. యేసుక్రీస్తు వారు వచ్చి మోషేని లేపుతూ ఉంటే అతను లేపకుండా చేసింది ఎవరు? అపవాది లేపకుండా సమాధిలోనే ఉండాలని ఆయన పోరాటం చేశాడు. సో కనుక అపవాది చేసే పని ఏంటంటే మనుషులు చనిపోతే వాళ్ళు సమాధిలోనే ఉండాలి. ఇక పరలోకానికి వెళ్ళడానికి అర్హత వారికి లేదు. కానీ హూ ఇస్ లైక్ గాడ్, మిఖాయేలా పనిచేస్తాడు. ఆయనకు అధికారం ఉంది కనుక చనిపోయిన ఆయన ప్రజలను తీసుకుని పరలోకానికి ఆయన వెళ్తాడు. స్టోరీ ఆఫ్ లూసిఫర్ ఈజ్ స్టోరీ ఆఫ్ పాపసీ. పరలోకంలో లూసిఫర్ కథ, భూమి మీద పాపసీ కథ. సో ఈ మాట వినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ పరిశుద్ధ గ్రంథము అదే చెప్తుంది. ఉత్తర రాజు ఆయన కావాలని తలస్తున్నాడు. ఏ విధంగా పాపసీ తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటుంది? పాపసీ అవుతుందండి. ప్రపంచాన్ని పరిపాలించే రాజ్యంగా అవతరించబోతుంది. సంఘాన్ని, లోకాన్ని ఒకేసారి పరిపాలన చేయబోతుంది. ఈ విధంగా తన యొక్క ఉద్దేశాన్ని అపవాది ఎలా నెరవేర్చుకుంటాడు? అది ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుందంటే మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ. సత్యమును అసత్యముతో కలుపుట ద్వారా ఉత్తర దేశపు రాజు తన యొక్క ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చుకుంటాడు. ఈ విధంగా సత్యాన్ని అసత్యాన్ని కలుపుతాడు. సో కొన్ని స్టేట్మెంట్స్ మనం చూద్దాం. మిసెస్ వైట్ స్టేట్మెంట్స్. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 50. To secure worldly gains and honors, the church was led to seek the favor and support of the great men of earth, and having thus rejected Christ, she was induced to yield allegiance to the representative of Satan, the bishop of Rome. దేవుని ప్రజలు వారు ఏం చేస్తారని మిసెస్ వైట్ చెప్తున్నారు. ఈ లోకం యొక్క లాభము, ఈ లోకం యొక్క ఘనత కొరకు, ఈ లోకంలో ఉన్న గొప్ప మనుషుల యొక్క సహాయాన్ని వారు కోరుకుంటారు. ఈ లోకం యొక్క ఘనత, లాభం కొరకు సంఘము ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్న ప్రాముఖ్యమైన మనుషుల యొక్క సహాయాన్ని పొందటానికి ప్రయత్నము చేస్తుందో అప్పుడు ఏమవుతుంది? అతను ఎవరికి లోబడుతున్నాడు? పాపసీకి లోబడుతున్నాడు. పాపసీ ఏం చేయాలనుకుంటుందో అది వారి ద్వారా ఇది జరుగుతుంది. ఎప్పుడైనా సంఘము సహాయం కొరకు లోకం వైపు చూస్తే, లోకము వైపు నుండి ఏదైనా శక్తి పొందాలనే ప్రయత్నం చేస్తే వారు పాపసీతో కొలుస్తున్నారు. ఇప్పుడు మన కాలేజెస్ ఉన్నాయి. కాలేజెస్ దే ఆర్ అఫిలియేటెడ్ టు గవర్నమెంట్ కాలేజెస్. పాపసీ ఇలా పనిచేస్తాడు. ఏదైనా ఒక మీటింగ్ జరిగితే, ఏదైనా ఒక సభ జరిగితే ఇప్పుడు ఎక్కువగా చెప్పే మాట ఏమిటంటే, మనకి రాజకీయ మనుషులతో మనకి సంబంధం ఉంటే మనం సంఘం అభివృద్ధి చెందుతుంది, సంఘాన్ని మనం బాగా నడిపించవచ్చు అని ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే ఉపయోగాల కొరకు మనుషులు, ఈ లోకంలో ఉన్న మనుషులు వెంబడి వారు వెళ్తున్నారు. ఇక్కడ మిసెస్ వాడు ఏం చెప్తున్నారు? ఇప్పుడు మనము బిషప్ ఆఫ్ రోమ్కి మనం విధేయత చూపిస్తున్నాం అని అంటే, మనం లోకంలో ఉన్న మనుషుల యొక్క సహాయం కావాలని వారి వెనకాల మనం వెళ్ళినప్పుడు సంఘాన్ని నడిపించడానికి, అప్పుడు దాని ద్వారా అపవాది తన ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన సృష్టి చేసినప్పుడు ఆ కౌన్సిల్కి లూసిఫర్ని పిలవలేదు. లూసిఫరు ఆయన దూతలతో ఏమని చెప్పాడంటే, నన్ను ఆ కౌన్సిల్కి పిలిచి ఉంటే నేను
ఈ భూమిని సృష్టించడానికి ఇంకా మంచి ఆలోచన ఇచ్చేవాడిని నేను. నా సహాయం తీసుకుంటే యేసుక్రీస్తు వారు ఈ భూమిని ఇంకా బాగా చేసేవారంట. లూసిఫర్ ఆర్గ్యుమెంట్. అదే పని భూమి మీద చేస్తున్నాడండి. దేవుడిచ్చింది ఇది కరెక్ట్ కాదు. ఇది నా సలహా కూడా తీసుకుంటే ఇంకా గవర్నమెంట్ ఇంకా బెటర్గా ఉండేది. హూ ఇస్ లైక్ గాడ్? మిఖాయేల్. ఆయన పోలినవాడు ఎవరు లేరు ఇంకా. నెక్స్ట్ స్టేట్మెంట్, సైన్స్ ఆఫ్ టైమ్స్, November 19, 1894. Through the Pope of Rome, the same work, listen carefully, through the Pope of Rome, the same work has been carried on here on earth as was carried on in the courts of heaven before the expulsion of the prince of darkness. పరలోకంలో నుండి పడక మునుపు ఈ చీకటి సంబంధమైన ఈ అపవాది పరలోకంలో ఏ పని చేయాలని ఉద్దేశించాడో అదే పనిని ఎవరి ద్వారా చేస్తానని చెప్పారు? పోప్ ఆఫ్ రోమ్ ద్వారా అదే పని ఈ భూమి మీద ఆయన కొనసాగిస్తున్నాడు. ఏం పని చూద్దాం. ఇది నెక్స్ట్ స్టేట్మెంట్ కంటిన్యూస్. Satan sought to correct the law of God in heaven and to supply an amendment to his own. ఏం పని? పరలోకంలో ఆయన ఆర్గ్యుమెంట్ ఏమిటి? దేవుడిచ్చిన ఈ ధర్మశాస్త్రము ఇది సరైనది కాదు, దీన్ని కొంచెం మార్పులు చేయాలి. సో కనుక ఈ భూమి మీద ఈ 10 ఆజ్ఞల్ని అమెండ్ చేసింది ఎవరండి? దీన్ని మార్చారు. ఎవరు మార్చారు? పరలోకంలో చేయాలనుకున్నాడు అతను, అది కాలేదు. సో కనుక ఆ ధర్మశాస్త్రము అది సరి అయినది కాదు, దేవుని గవర్నమెంట్కి అది పర్ఫెక్ట్ కాదు అది. సో కనుక కొన్ని చేంజెస్ చేయాలన్నారు. సో పరలోకంలో దాన్ని చేయలేకపోయాడు కనుక ఇప్పుడు ఎవరి ద్వారా చేస్తున్నాడంటే ఉత్తర దేశపు రాజుని, ప్యాప్స్ని ఉపయోగించుకుని ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అమెండ్ చేశాడు ఆల్రెడీ. Okay, Satan sought to correct the law of God in heaven and to supply an amendment of his own. He exalted his own judgment above that of his creator and placed his will above the will of Jehovah. యెహోవా చిత్తముకు పైగా ఆయన చిత్తాన్ని ఆయన పెట్టాడు. అదే భూమి మీద పని చేస్తాడు. అండ్ in this way virtually are declared God to be fallible. ఈ విధంగా చెప్పడం ద్వారా నా సలహా తీసుకుంటే ఇంకా బాగా ఆయన సృష్టి చేసి ఉండేవాడు, ఇంకా మెరుగైన ధర్మశాస్త్రం ఇచ్చి ఉండేవాడు అని చెప్పడం ద్వారా అపవాది ఏం చెప్తున్నాడంటే దేవుడు కూడా తప్పు చేస్తాడు, తప్పు చేసే స్వభావం ఆయనకి పడిపోయే స్వభావం ఉందని తెలియచేస్తాడు అపవాది. కంటిన్యూస్ స్టేట్మెంట్. He virtually says to the world, I will give you better laws than those of what? Jehovah. I can give better laws. పరలోకంలో ఆయన చేసిన ఆర్గ్యుమెంట్ ఎలా ఉందో చూసారా? సో అదే పని ఇప్పుడు అపవాది సాతానుడు ఈ భూమి పైన చేస్తున్నాడు. ఆ పని చేయటానికి ఆయన ఒక ఉత్తర దేశ రాజ్యాన్ని ఆయన నిర్మించుకుంటున్నాడు. ఇప్పుడు అది జరుగుతుంది. ఈ నిర్మించుకోవడం ఎక్కడ ప్రారంభమైంది? దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యంలో ఇది ప్రారంభము అయింది. ఈ విధంగా ధర్మశాస్త్రాన్ని మార్చడము అంటే దేవునికి అనంతమైన జ్ఞానం లేదు, ఆయన కూడా తప్పు చేస్తాడు అని విశ్వమునకు ఆయన సంకేతాలు పంపిస్తున్నాడు. ఈ విధంగా చేయటం వల్ల మెసేజ్ అంటారు, వాట్ అన్ ఇన్సల్ట్ టు దిస్ టు ది గాడ్ ఆఫ్ హెవెన్. ఈ విధంగా చేయటం దేవునికి చాలా అవమానమని చెప్పారు. సో ఏ విధంగా ఈ భూమి పైన ఆయన యొక్క సింహాసనాన్ని, ఆయన అధికారాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సంఘము ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క సహాయాన్ని కోరుతుంది. అంటే ఈ విధంగా మనుషుల యొక్క సహాయాన్ని కోరడం అంటే మిసెస్ వైట్ చెప్పారు, రిజెక్టింగ్ క్రైస్ట్, దేవుణ్ణి యేసుక్రీస్తు వారిని తృణీకరించడము అని చెప్పారు. తర్వాత ఇంకేం చేస్తాడన్నాడు? కట్టడానికి ఈ ధర్మశాస్త్రాన్ని మారుస్తాడని చెప్పారు. ఆల్రెడీ పైన ఆయన చేశాడు. ఈ మార్పు చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన మరలా అధికారంలోనికి రాబోతున్నాడు. ఇంకేం చేస్తాడో చూద్దాం. ఏం చేయటం ద్వారా ఆయన సింహాసనాన్ని భూమి మీద కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు మిసెస్ వైట్ తెలియజేస్తాను. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 50. This compromise between paganism and Christianity resulted in the development of the man of sin foretold in prophecy as opposing and exalting himself above God. ఇంకేం పని చేస్తాడు? పేగనిజం అండ్ క్రిస్టియానిటీ మొదటి నుంచి ఇదే పని చేస్తున్నాడు. దీన్ని ఏమని పిలుస్తాం మనం? మిస్టరీ ఆఫ్ ఇన్ఈక్విటీ. చెడును మంచును ఆయన కలిపి చేస్తాడు. ఈ విధంగా చేయడం మిసెస్ వైట్ ఏమన్నారు? ద
gigantic system of false religion is a masterpiece of Satan's power. Masterpiece of Satan's power అండి ఇది. పేగనిజంని, అన్యమతత్వమును, క్రైస్తవత్వమును రెండింటినీ కలపడం అంటే సత్యముతో అసత్యమును కలపడము మాస్టర్ పీస్ ఆఫ్ సేటన్స్ పవర్. సాతాన్ యొక్క అధికారం నాకు శక్తికి ఇది ఒక సూచన అని మిసెస్ వైట్ చెప్తున్నారు. పరలోక రాజ్యంలో అపవాది ఏమైతే చేయాలని ఉద్దేశించాడో అది అక్కడ చేయలేకపోయాడు. అందుచేత భూమి మీద ఆ పని చేయటానికి ఆయన శక్తి అంతటిని ఉపయోగించి ఈ పని చేస్తాడు. అంటే భూమి మీద యేసుక్రీస్తు వలె పరిపాలన చేయాలని, అటువంటి అధికారాన్ని కనుపరచాలని చేస్తున్నాడు. అందుచేత ఏం చేస్తాడు తెలుసంటే అపవాది భవిష్యత్తులో తానే యేసుక్రీస్తు వలె వస్తాడు. యేసుక్రీస్తు వారు చెప్పారు అబద్ధ క్రీస్తులు వస్తారు. ఎవరి గురించి ఇది? ప్రాముఖ్యంగా లూసిఫర్, సేటన్. ఆయన కొద్ది కాలంలో తానే యేసుక్రీస్తు వలె రాబోతున్నాడు. మ్యానుస్క్రిప్ట్ రిలీజియస్ వాల్యూమ్ 14 పేజ్ 62 ఎలా వస్తున్నాడో చూద్దాం. Satan will work the miracles to deceive those who dwell upon the earth. Spiritualism will do its work by causing the dead to be personated. చనిపోయిన వారిని అపవాది లేపుతాడు. చనిపోయిన వారిని అపవాది లేపుతాడు అంటే చనిపోయిన వారి యొక్క స్వరూపంలో మనుషుల్ని తెస్తాడు. Those religious bodies who refuse to hear God's message of warning will be under strong delusion. Deception. Under strong deception. Delusion is the same word. Under strong deception. సత్యము బోధించినప్పుడు ఆ సత్యాన్ని అంగీకరించకపోతే ఏం జరుగుద్ది? చాలాసార్లు సత్యం అంగీకరించకపోతే ఏం జరుగుద్ది అని అంటే దీనిలో చెప్పారు, హెచ్చరికలు ఇచ్చినప్పుడు, సత్యం బోధించినప్పుడు దాన్ని అంగీకరించకపోతే ఏం జరుగుతుందంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు మోసపోయావు. సత్యాన్ని అంగీకరించకపోవటము అది మనకేం తెలియచేస్తుందంటే నువ్వు మోసపోయావు, నువ్వు అపవాది యొక్క మోసంలో ఉన్నావు. సో కనుక ఈ సత్యం నాకు అవసరం లేదు, లేకపోతే నేను అర్థం చేసుకోవట్లేదు అని అంటే అది మోసం అండి. సో కనుక ఇది నాకు రక్షణకి అవసరము లేదు అని మనిషి అనుకుంటున్నాడు, కానీ సత్యమును తృణీకరించడం ద్వారా ఆ మనిషి అపవాది యొక్క మోసంలో ఉన్నాడని అర్థం. ఓకే, స్టేట్మెంట్ కంటిన్యూస్. అండ్ విల్ యునైట్ విత్ ద సివిల్ పవర్ టు పర్సిక్యూట్ ద సెయింట్స్. ది ప్రొటెస్టెంట్ చర్చెస్ విల్ యునైట్ విత్ ది పేపల్ పవర్ ఇన్ పర్సిక్యూటింగ్ ది కమాండ్మెంట్ కీపింగ్ పీపుల్ ఆఫ్ గాడ్. దిస్ lamb-like power unites with the dragon. ప్రొటెస్టెంట్ వారందరూ కూడా వారు ప్యాప్స్తో కొలుస్తారని మిస్సెస్ వైట్ చెప్పి ఇక్కడ అన్నారు, దిస్ lamb-like పవర్ యునైట్స్ విత్ ది డ్రాగన్. lamb-like పవర్ ఎవరు? అమెరికా. ఎవరితో కొలుస్తుంది? డ్రాగన్. డ్రాగన్ అంటే తెలుగులో ఏమన్నాడంటే ఘట సర్పం అని చెప్పాడు. ఘట సర్పం అంటే మొదటిగా ఇది అపవాదికి సూచిస్తుంది ఘట సర్పము. తర్వాత ఇంకెవరికి సూచనగా ఉంది? డ్రాగన్ అనే మాట. డ్రాగన్ అనే మాట ఆ రోముకు సూచనగా ఉంది, రోమ్. సో కనుక యేసుక్రీస్తు వారిని ఆయన పుట్టినప్పుడు చంపడానికి ఘట సర్పము ఆయన చంపడానికి వచ్చిందని ప్రకటన 12 అధ్యాయంలో మనం చూస్తాము. ఘట సర్పము అంటే మొట్టమొదటిగా సాతానుడు, తర్వాత ఎవరికి సూచనగా ఉన్నారు? ఆ రోమ్. అది ప్యాగన్ రోమ్ కావచ్చు, పేపల్ రోము కావచ్చు. ఇంకా ఇది దేనికి సూచనగా ఉందంటే ఈ డ్రాగన్, ఇది ప్రకటన 16 అధ్యాయం 13వ వాక్యానికి వచ్చినప్పుడు దీన్ని మనం చూస్తాం. ఇది స్పిరిచువలిజం. దీనిలో ద lamb-like పవర్ యునైట్స్ విత్ ది డ్రాగన్. ఈ డ్రాగన్ ఎవరంటే యునైటెడ్ నేషన్స్. అమెరికా ఆ ముందు ప్యాప్స్తో కలిసిన తర్వాత ఈ అమెరికా ఎవరితో కలుస్తుందంటే యునైటెడ్ నేషన్స్తో
కొలుస్తుంది. దానియేలు 11:41 అది ఆదివారం చట్టం. ప్రకటన 13:11 అది ఆదివారము చట్టము. ప్రకటన 13:14 అది యూనివర్సల్ సండే లా. అమెరికా ప్యాపిస్తో కలిసినప్పుడు అది అమెరికాలో ఆదివారం చట్టము. అమెరికా యుఎన్తో కలిస్తే అది యూనివర్సల్ సండే లా. ఈ విధంగా అమెరికా యునైటెడ్ నేషన్స్తో కలిసి ఇంగ్లీష్ తెలుగులో ఐక్యరాజ్య సమితితో కలిసిన తర్వాత ఈ 3 పవర్స్ ఒకటవుతాయి. ఈ 3 పవర్స్ ఒకటైన తర్వాత ఆర్మగెడ్డాన్ యుద్ధము జరుగుతుంది. నెక్స్ట్ ప్రజెంటేషన్లో మనము బ్యాటిల్ ఆఫ్ ఆర్మగెడ్డాన్ గురించి చదువుకోబోతున్నాం. ఇదంతా ఎందుకు నేర్చుకుంటున్నామంటే భవిష్యత్తులో జరగబోయే బ్యాటిల్ ఆఫ్ ఆర్మగెడ్డాన్కి ఇప్పుడు దానియేలు 11:40 పునాది వేస్తుంది. అమెరికా దేశములో ఆదివారం చట్టం వచ్చిన తర్వాత ఎప్పుడు వస్తుంది ఆదివారం చట్టం? అమెరికా దేశంలో ప్యాప్స్తో కలిసినప్పుడు ఆదివారం చట్టం వస్తుంది. అమెరికా ప్యాప్స్తో కలిసిన తర్వాత చేసే పని ఏంటంటే అమెరికా మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను కూడా యునైటెడ్ నేషన్స్ క్రిందకి రమ్మని అది ప్రోత్సహిస్తుంది. లోకం అంతటిని కూడా యునైటెడ్ నేషన్స్ అధికారం కిందకి తీసుకుని వస్తుంది. ఒక విషయం తెలుసా, యునైటెడ్ నేషన్స్ ఉనికిలోనికి రావడానికి దాని వెనక ఉన్నది ఎవరంటే ప్యాప్సీ దాన్ని ఉనికిలోనికి తెచ్చింది. ఎందుకనగా మొత్తం దేశాలన్నింటినీ కూడా దాని క్రిందకి నడిపించేది అమెరికా దేశము. ప్రకటన 17:12-13 డ్రాగన్ అనే ఈ పవర్ అపవాదికి, రోమాకి, పేపల్ రోమ్కి, తర్వాత యుఎన్ ఇది సూచిస్తుంది. ప్రకటన 17:12-13 నువ్వు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, 10 కింగ్స్. ఈ 10 మంది రాజులు ఎవరంటే యుఎన్. ఓకే, నువ్వు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారు ఇది వరకు రాజ్యం పొందలేదు కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజు వలె అధికారము పొందుదురు. అధికారం లేదు, అధికారం వస్తుంది వీళ్ళకి. ఇప్పుడు వీరు ఏకాభిప్రాయం గలవారే తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగించరు. యుఎన్ తనకున్న అధికారముని ఎవరికి అప్పగిస్తుంది? ఆ మృగమునకు అప్పగిస్తుంది. ఈ 10 రాజ్యములు దేనికి సూచనగా ఉందంటే లోకమంతటికి రాబోయే వన్ వరల్డ్ గవర్నమెంట్కి సూచనగా ఉంది. యుఎన్ ఎప్పుడైతే ఈ ప్యాపసీకి అధికారం ఇస్తుందో అప్పుడు లోకమంతా కూడా ఆదివారం చట్టము వస్తుంది. సో ఈ 10 రాజ్యములు 10 కింగ్స్ మనము చదివిన ప్రకటన 17, 12, 13 ఈ 10 రాజ్యాలు యుఎన్. బైబిల్ ప్రవచనంలో ఐదవ రాజ్యము 8 రాజ్యాల్లో 8 రాజుల్లో 5వ రాజ్యము ప్యాపసీ, 6వ రాజ్యము అమెరికా, 7వ రాజ్యము యుఎన్, 8వ రాజ్యము మరల ప్యాపసీ. సో కనుక ఈ 7వ రాజ్యము ఎవరంటే డ్రాగన్. 10 రాజులు, సంఘము, ఫాల్స్ ప్రాఫిట్. ఏలియా కాలంలో ఈ 3 మనం చూస్తాం. యెజబెలు ప్యాపసీకి సూచన. ఆహాబు ఎన్ని గోత్రాలు పరిపాలన చేస్తున్నాడు? ఎన్ని గోత్రాలు? 10. ఆయన యుఎన్కి సూచనగా ఉన్నాడు. బయలు ప్రవక్తలు వాళ్ళు ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త, అమెరికాకు సూచనగా ఉన్నారు. అమెరికా యుఎన్తో కలుస్తుంది. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఉన్నాయి. ఆ యునైటెడ్ నేషన్స్కి 50% మిలిటరీ పవర్, 50% ఎకనామిక్ పవర్ అమెరికా దేశం నుండే వెళ్తుంది. అంటే దాదాపుగా యుఎన్ కూడా అమెరికాయే కంట్రోల్ చేస్తుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. మ్యానుస్క్రిప్ట్ 14 పేజ్ 162 చదువుతున్నాము. స్టేట్మెంట్ కంటిన్యూస్. If men will not agree to trample underfoot the commandments of God, the spirit of the dragon is revealed. They are imprisoned, brought before councils and fined.
రెవల్యూషన్ 13 చాప్టర్ 13 వర్స్ 15 and 16. అమెరికా దేశంలో ఆదివారం చట్టం వచ్చిన తర్వాత లోకమంతటిని యుఎన్ కిందకి రమ్మని ప్రోత్సహిస్తుంది. అందరూ వచ్చిన తర్వాత యూనివర్సల్ సండేలో వస్తుంది. లోకమంతటిని కూడా ఎవరైతే వారి చట్టమునకు వారు లోబడరో వారందరిని చంపమనే శాసనము, లేకపోతే వారిని హింసించమనే శాసనము ప్రారంభం అవుతుంది. మిసెస్ వైట్ ఈ మాట చెప్పిన తర్వాత రెవల్యూషన్ 13 15-16 వర్సెస్ కోట్ చేశారు. అవి కూడా చదువుదాం. ప్రకటన 13వ అధ్యాయము 15-16. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వండి. దేనికి అధికారం ఇవ్వండి? అమెరికా. సో కనుక ఇప్పుడు పాపసీ అధికారంలోకి రావడానికి దీని వెనకుండి చేసే పని అంతా ఎవరంటే అమెరికా చేస్తుంది. 16. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీద నేనను తమ నొసడి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు అందరిని కూడా బలవంతం చేస్తుంది. ఎవరు బలవంతం చేస్తున్నారు? అమెరికా బలవంతం చేస్తుంది. ఇప్పుడు యుఎన్ 10 రాజ్యాలకు సూచన అని చెప్పి 10 రాజ్యాలు యుఎన్ వరల్డ్ గవర్నమెంట్కి అని నేను చెప్పాను. ఈ 10 రాజ్యాల్లో ప్రైమరీ కింగ్ ఎవరు తెలుసా? 10 కింగ్డమ్స్లో ప్రైమరీ కింగ్ అమెరికా అవుతుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నాడు మిసెస్ వాడు ఈ మాటలు చెప్పారు. ఇప్పుడు చదివే ఈ 3 లైన్లో మనం చూస్తున్నాం. స్టేట్మెంట్ దస్ సేటన్ usurps the prerogatives of Jehovah. The man of sin sits in the seat of God, proclaiming himself to be God and acting above God. The Satan usurps the prerogative of Jehovah. The man of sin sits in the seat of God. ఇది కాంట్రవర్సీ. మహాసంఘర్షణ ఏమిటి అని అంటే, మంచికి చెడుకు సంఘర్షణ ఏమిటంటే, యేసుక్రీస్తు వారు వాళ్ళ అటువంటి అధికారం కలిగి ఈ లోకాన్ని నేనే పరిపాలన చేయాలి. ఆ విధంగా పరిపాలన చేయడానికి చాలా స్మూత్గా చాలా డీసెంట్గా ఉత్తర దేశపు రాజును అపవాది ఉపయోగించుకుంటున్నాడు. సింహాసనాన్ని కడుతున్నాడు, రాజ్యాన్ని ఆయన కడుతున్నాడు. ఎలా ఉండాలనుకుంటున్నాడు ఆయన? ద మ్యాన్ ఆఫ్ సిన్ సిట్స్ ఇన్ ద సీట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కుర్చీ కావాలి, ఆయనకి అధికారము కావాలి. దేవునిలాగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. సో కనుక ఇప్పుడు అపవాది పాపసీ ద్వారా తను దేవునిగా ఉండటానికి ఆయన ఈ పని అంతా కూడా చేస్తున్నాడు. కనుక ఇప్పుడు ఆయన ఎలా రావాలో తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు వల్లే రావాలి. ఆయన నేను యేసుక్రీస్తుకి వాళ్ళే ఉండాలనుకుంటున్నాడు కనుక యేసుక్రీస్తు వారు ఎలా మాట్లాడతారో, యేసుక్రీస్తు వారు ఎలా దీవిస్తారో ఆ విధంగా లూసిఫర్ కూడా చేస్తాడండి. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 624. As the crowning act in the great drama of deception, Satan himself will personate Christ. ఇప్పుడు మోసం అన్నిటిలో కూడా ద క్రౌనింగ్ డిసెప్షన్ ఏమిటంటే, ఈ మోసం నాకు అందరూ పడిపోతారు దాదాపుగా. విశ్రాంతి దినం ఆదివారం అంటే కొంతమంది అని తప్పించుకుంటారేమో, కానీ యేసుక్రీస్తు వల్ల వస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన కొండ మీద చేసిన ప్రసంగం అప్పుడే చెప్పారు. ఆయన యేసుక్రీస్తు వారే వస్తాడు. తర్వాత ద చర్చ్ హ్యాస్ లాంగ్ ప్రొఫెస్డ్ టు లుక్ టు ది సేవియర్స్ అడ్వెంట్ as the consummation of her hopes. Now the great deceiver will make it appear that Christ has come. In different parts of the earth, Satan will manifest himself among men as a majestic being of dazzling brightness, resembling the description of the Son of God given by John in the Revelation 1:1, 13-15. ఆ ప్రకటన 1వ అధ్యాయము 13 నుండి 15 వరకు యేసుక్రీస్తు గురించి ఎటువంటి వివరణ అయితే ఇవ్వబడిందో దాని అంతటిని కూడా అపవాది ఆయన కౌంటర్ఫిట్ చేస్తాడు. అది అతి కొద్ది కాలంలో రాబోతుంది. ఎప్పుడు వస్తుంది అది? ఆదివారం చట్టం వచ్చిన తర్వాత వస్తుంది.
ఆదివారం చట్టం, అమెరికాలో ఆదివారం చట్టం వచ్చిన తర్వాత అపవాది ఆయన అద్భుతాలు చేస్తాడు. తానే యేసుక్రీస్తు వలె ఈ లోకమునకు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల కనిపిస్తాడు. ఆయన నేనే క్రీస్తునని చెప్తాడు. చాలామంది ఆ యేసుక్రీస్తు వారు వచ్చేసారని అనుకుంటారు. ఆయనకి నమస్కారం కూడా చేస్తారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. క్రైస్ట్ హ్యాస్ కమ్. ద పీపుల్ prostrate themselves in a adoration before him, while he lifts up his hand and pronounces a blessing upon them, as Christ blessed his disciples when he was upon the earth. ఆయన వచ్చినప్పుడు కనిపిస్తాడు. ఆయన మాట్లాడే మాటలు, ఆయన అవతారం అంతా యేసుక్రీస్తు వలె ఉంటుంది. యేసుక్రీస్తు వారు వచ్చారు అని అనుకుంటే యేసుక్రీస్తు వారు దీవించినట్టుగానే దీవిస్తారు. హిస్ వాయిస్ ఈజ్ సాఫ్ట్ అండ్ సబ్డ్యూడ్ yet full of melody. యేసుక్రీస్తు వారి వాయిస్ లాగానే ఉంటుంది. ఇన్ జెంటిల్ కంపాషనేట్ టోన్స్ హీ ప్రజెంట్స్ సమ్ ఆఫ్ ది సేమ్ గ్రేషియస్ హెవెన్లీ ట్రూత్స్ విచ్ ద సేవియర్ అటెడ్. ఆయన సత్యం కూడా బోధిస్తాడంట అపవాది వచ్చి. యేసుక్రీస్తు వారు ఏ విధంగా సత్యం బోధించారు అదేవిధంగా సత్యం కూడా బోధిస్తాడు. కనుక సత్యం బోధించే వాళ్ళందరూ దేవుని ప్రజలు అనుకోవటం పొరపాటే. అపవాది కూడా ముందు ఏం చేస్తాడు? యేసుక్రీస్తు బోధించినట్టు ఆయన కూడా సత్యమే చెప్తాడు. కంటిన్యూస్. హీ హీల్స్ ది డిసీజెస్ ఆఫ్ ద పీపుల్ అండ్ దెన్ ఇన్ హిస్ అజ్యూమ్డ్ క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్ హీ క్లెయిమ్స్ టు హ్యావ్ చేంజ్ ద సాబత్ టు సండే and commands all to hallow the day which he has blessed. వచ్చి ఏం చేస్తాడు? యేసుక్రీస్తు వారు వచ్చి విశ్రాంతి దినమును 7వ రోజు నుంచి మొదటి రోజుకి మార్చానని చెప్తాడు. నేను మొదటి రోజుని దీవించానని చెప్తాడు. ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారండి విశ్రాంతి దినం మొదటి రోజు అని? మొదటి దినము పరిశుద్ధ దినం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అపవాది కొద్ది కాలం తర్వాత రాబోతున్నాడు, వచ్చి మాటలు చెప్తాడు. సో ఆయన చెప్పకముందు ఇప్పుడు ఆల్రెడీ ఆ పనిని ఈ లోకంలో ఉన్న ప్రజలు ప్రారంభించారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. హీ డిక్లేర్స్ దట్ దోస్ హూ పర్సిస్ట్ ఇన్ కీపింగ్ హోలీ ద సెవెంత్ డే ఆర్ బ్లాస్ఫేమింగ్ హిజ్ నేమ్ బై రిఫ్యూజింగ్ టు లిసన్ టు హిజ్ ఏంజల్స్ సెంట్ టు దెమ్ విత్ లైట్ అండ్ ట్రూత్. దిస్ ఈజ్ ద స్ట్రాంగ్ ఆల్మోస్ట్ ఓవర్ మాస్టరింగ్ డెల్యూషన్. సో ఎవరైతే ఈ బోధన వినకుండా వాళ్ళు విశ్రాంతిని గాయకుంటారో వారి మీదకి శ్రమ రాబోతూ ఉంది. ఇది మాత్రం దీని గురించి ఏమన్నారు? దిస్ ఈజ్ ద స్ట్రాంగ్ ఆల్మోస్ట్ ఓవర్ మాస్టరింగ్ డెల్యూషన్. ఇది చాలా గొప్ప మోసం. అపవాది చేసే మోసాలన్నిటికంటే ఇది మాస్టర్ పీస్ డిసెప్షన్, డెల్యూషన్. ఈ గొప్ప మోసము ఈ భూమి మీదకి రాబోతుంది. దీని గురించి ఎవరు చెప్పగలుగుతారు? ప్రపంచం అంతటికి ఎవరికి తెలుస్తుంది? దీని గురించి కేవలం అడ్వెంటిస్ట్ వారికి మాత్రమే తెలుస్తుంది. ప్రవచన సారం ఎవరికి ఉందో వాళ్ళకి మాత్రమే ఇది తెలుస్తుంది. అపవాది ఆయన ఈ భూమి మీద యేసుక్రీస్తు వలె, దేవుని వలె ఆయన రాజ్యాన్ని స్థాపించి దాన్ని పరిపాలించడానికి ఆయన కృషి చేస్తున్నాడు. దాని యొక్క ప్రారంభము 11వ అధ్యాయం 40వ వాక్యంలో మనము చూస్తున్నాం. ఇంకొక స్టేట్మెంట్ చూద్దాం. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 553. దీస్ పర్సన్స్ overlook the testimony of the scriptures concerning the wonders wrought by Satan and his agents. It was by satanic aid that Pharaoh's magicians were enabled to counterfeit the work of God. Paul testifies that before the second advent of Christ there will be similar manifestation of satanic power. The coming of the Lord is to be preceded by the working of Satan with all power and signs and lying wonders, and with the all deceivableness of unrighteousness. 2 Thessalonians 2:9 and 10. ఫరో ఏ విధంగా అయితే ఆయన అద్భుతాలు చేశాడో ఫరో యొక్క ప్రజలు, మంత్రస్వాములు, వాళ్ళు ఆయనతో పాటు ఉన్నవారు అదేవిధంగా యేసుక్రీస్తు వారు రెండోసారి రాకమునుపు అపవాది అవి చేస్తాడు. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 612. Satan also works with lying wonders, even bringing down fire from heaven in the sight of men. Revelation 13:13. Thus the inhabitants of the earth will be brought to take their stand.
ప్రకటన 13వ అధ్యాయము 13వ వాక్యము 11వ వాక్యము అది ఆదివారం చట్టము. 13వ అధ్యాయం 13వ వాక్యము పరలోకం నుంచి ఆయన ఏం చేస్తాడు? అగ్ని కురిపిస్తాడు, అగ్ని వస్తుంది. క్రీస్తు వలె అపవాది ఈ లోకానికి వస్తాడని చెప్పినప్పుడు కొంతమంది ఏమంటారంటే ఆయన ఆదివారం చట్టానికి ముందు ఈ పని చేస్తాడు అని కొంతమంది అంటారు. కానీ ఈ అద్భుతాలు చేయటము, యేసుక్రీస్తు వారి వల్ల అపవాది రావటము, ఇది అమెరికా ఆదివారం చట్టం వచ్చిన తర్వాత ఆ పని ఆయన ప్రారంభిస్తాడు. 3-fold యూనియన్, 3 శక్తులు, 3 పవర్స్ ఒకటి అవ్వాలి. దీన్ని మిస్సెస్ వైట్ 3-fold యూనియన్ అని పిలుస్తారు. టెస్టిమోనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 5 పేజ్ 451లో ఈ మాట చెప్తున్నారు. బై ద డిగ్రీ ఎన్ఫోర్సింగ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది papacy in violating the law of God, our nation will disconnect herself fully from righteousness. ఆదివారము చట్టము ఎప్పుడైతే వస్తుందో అమెరికా దేశంలో అప్పుడు ఏమవుతుంది? our nation will disconnect herself fully from righteousness. అమెరికాలో ఆదివారం చట్టం వస్తే అమెరికా దేశానికి ఏమవుతుంది? పూర్తిగా దేవుడి నుండి అది వేరుపరచబడుతుంది. అమెరికా ప్రొబేషన్ అక్కడ ముందు ముగిస్తుంది. అమెరికా దేశంలో ఆదివారం చట్టం వచ్చిందంటే నీతి నుండి పూర్తిగా వారు వేరుపరచబడతారు. కృపకాలం వారికి ముగిస్తుంది. దీనిలో 3 పవర్స్ మనం చూస్తాం, 3-fold యూనియన్ చూస్తున్నాం ఈ స్టేట్మెంట్లో. వెన్ ప్రొటెస్టెంటిజం shall stretch her hand across the gulf of grass, the hand of the Roman power, Protestantism, that is America, okay? America grasp the hand of the Roman power, that is papacy, when she shall reach over the abyss to clasp hands with spiritualism. This is third power. మనం ఈ స్టేట్మెంట్లో 3 పవర్స్ చూస్తున్నాం. ప్రొటెస్టెంటిజం అంటే దట్ ఈస్ అమెరికా, తర్వాత రోమన్ పవర్ అంటే పాపసీ, తర్వాత స్పిరిచువలిజం అంటే దట్ ఈస్ యుఎన్. When under the influence of this 3-fold union, our country shall repudiate every principle of its constitution as a Protestant and a Republican government, and shall make provision for the propagation of papal falsehood and delusions. Then we may know that the time has come for the marvelous workings of Satan and that the end is near. దీనిలో ఈ మార్వెలస్ వర్కింగ్స్ ఆఫ్ సేటన్ ఎప్పుడు వస్తాయి? అపవాది ఎప్పుడు అద్భుతాలు చేస్తాడని చెప్పారు? ఈ 3 కలిసినప్పుడు. అమెరికా, యుఎన్, పాపసీ, ఈ 3 కలిసిన తర్వాత అప్పుడు అపవాది ఆయన అద్భుతాలన్నీ కూడా చేస్తాడు. సో కనుక ఆదివారం చట్టం ముందు అపవాది ఇటువంటి అద్భుతాలు ఏమి చేయడు. కానీ ఈ అద్భుతాలన్నీ కూడా ఆయన ఈ 3 కలిసినప్పుడు చేస్తాడు. దీని గురించి ప్రకటన 16 అధ్యాయం 13వ వాక్యం మనకి తెలియజేస్తుంది. ప్రకటన 16-13లో ఉన్న 3 పవర్స్, దానియేలు 11 అధ్యాయం 40వ వాక్యంలో 3 పవర్స్ ప్యారలల్, ఈ 2 కూడా. ఓకే. సో ప్రకటన 16-13. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరమృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పలు వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలుగా సూచితని. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, ఘట సర్పము డ్రాగన్, ఇంగ్లీష్లో డ్రాగన్ అని చెప్పాడు. సో కానీ ఘట సర్పం అంటే అంతకుముందు అది దేనికి సూచిస్తుందో చెప్పాము. ఈ వాక్యంలో ఘట సర్పము అంటే 10 కింగ్డమ్స్. ప్రకటన 17వ అధ్యాయము యుఎన్. తన నోట నుండి ప్రవక్త క్రూరమృగము నోట నుండి, క్రూరమృగం ఎవరో? బీస్ట్, అది పాపసీ. అబద్ధ ప్రవక్త నోట నుండి ఫాల్స్ ప్రాఫిట్ ఎవరు? అమెరికా. సో వీళ్ళ 3 కలిస్తే తర్వాత మనం 15వ వాక్యంలో చదివితే ఈ 3 3-fold యూనియన్ జరిగితే ఏం యుద్ధం జరగబోతుంది? బ్యాటిల్ ఆఫ్ ఎర్మగెడ్డాన్. సో ఇప్పుడు
ఈ ఈ లోకం ఏ వైపు వెళ్తుందంటే బ్యాటిల్ ఆఫ్ ఆర్మగెడ్డాన్ వైపు వెళ్తుంది. అది మనం గ్రహించాలి. ఆ బ్యాటిల్ ఆఫ్ ఆర్మగెడ్డాన్ దగ్గర దేవుడు ఆయన ప్రజలను కాపాడతాడు. సో దీన్ని మనం చూద్దాం. దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యము, దానియేలు 11:41. ఈ రెండు వాక్యాలకి మధ్యన ఇప్పుడు మనం ఉన్నాం. ఈ 40వ వాక్యములో 2 యుద్ధాలు జరగటం మనం చూసాము. 1798 ఒకటి, 1989. ఆ రెండు అయిపోయిన తర్వాత 41వ వాక్యానికి వస్తే ఇక్కడ ఆదివారం చట్టము వస్తుంది. ప్రకటన 13:11. దానియేలు 11:41 నుండి దానియేలు 12:1 వరకు అపవాది ఆయన అద్భుతాలు చేస్తాడు. పరలోకం నుండి అగ్నిని రప్పిస్తాడు. చివరిగా ఆయనే యేసుక్రీస్తు వారి వలె వస్తారు. ఈ మధ్యకాలంలో దేవుడు ఎవరిని లేపుతాడు? ఎక్కడి నుంచి? ప్రకటన దానియేలు 11:41 నుండి దానియేలు 12:1 మధ్యన ఆయన ఒక ఎన్సైన్ని లేపుతాడు. ఎవరు? 1,44,000 మంది. క్రాస్, అది 3వ దూత వర్తమానము. ఈ 3వ దూత వర్తమానము దగ్గరికి మనం వచ్చేసరికి, దాని ముందుకు వచ్చేసరికి ఏమవుతుందంటే, యేసుక్రీస్తు వారు కావాలా, బరబ్బా కావాలా అని అడిగినప్పుడు వారు ఎవరిని చూస్ చేసుకున్నారు? బరబ్బాని చూస్ చేసుకున్నారు. బరబ్బాని ఎవరికి సూచనగా ఉన్నాడు? బరబ్బా అంటే అర్థం ఏంటి? సన్ ఆఫ్ ఫాదర్. సన్ ఆఫ్ ఫాదర్ ఎవరు? పేపసీ. సన్ ఆఫ్ గాడ్. సన్ ఆఫ్ ఫాదర్ మీన్స్ సన్ ఆఫ్ గాడ్. సో ఆదివారం చట్టం వచ్చినప్పుడు మనం ఎవరిని చూస్ చేసుకుంటాం? బరబ్బా లేకపోతే క్రీస్తు. సో కనుక మనం ఈ లోకాన్ని ఎవరిని వాళ్ళు ఎన్నుకుంటారు? బరబ్బాని కోరుకుంటారా లేకపోతే క్రీస్తును కోరుకుంటారా? సో మనం ఎక్కడ ఉన్నాము ఇప్పుడు? దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యము 11-41 మధ్యన మనం ఉన్నాం. సో 41వ వాక్యానికి వచ్చామంటే ఆదివారం చట్టము వస్తుంది. ఆయన అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. 1,44,000 దేవుడు లేపుతాడు. ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఏమిటంటే, ఈ వర్తమానం చెప్తున్నప్పుడు అడిగే ప్రశ్న ఏమిటంటే, చెప్పే వర్తమానాన్ని బట్టి వాళ్ళు తలంచేది ఏమిటంటే, అడ్వెంటిస్ట్ సంఘము పడిపోద్దని మీరు చెప్తున్నట్టు మాకు అనిపిస్తుంది అంటారు. సో మిసెస్ వైట్ స్టేట్మెంట్ చూపించి, ఈ చర్చ్ అది పడిపోయినట్టుగా కనిపిస్తుంది కానీ అది పడిపోదు అని చెప్తారు. అడ్వెంటిస్ట్ సంఘము ఇది దేవుని సంఘము. ఇది పడిపోతుందా పడిపోదా, పడిపోవటం అంటే ఏంటి అనే దాని గురించి మిసెస్ వైట్ స్టేట్మెంట్ మనం చదవాలి. ఆదివారం చట్టం వచ్చేసరికి 1,44,000 వారు సమకూర్చబడతారు. సో అడ్వెంటిస్ట్ సంఘము అప్పుడు పడిపోతుంది అని ఆలోచన ఉంది. సో కనుక 2 స్టేట్మెంట్స్ మనం చదువుదాం. ఆ 2 స్టేట్మెంట్స్ మనకి సమాధానము చెప్తాయి. ఎస్డే బైబిల్ కామెంటరీ వాల్యూమ్ 7 పేజ్ 911. The time is coming when Satan will work miracles right in your sight, claiming that he is Christ, and if your feet are not firmly established upon the church of God, then you will be led away from your foundation. ఓకే, సో అపవాది ఆయన చేయవలసిన పనులు అతి త్వరలో చేయబోతున్నాడు. కనుక సత్యం మీద మన పునాది వేసుకుని ఉండకపోతే కనుక మనము మోసపోతాం. స్టేట్మెంట్ కంటిన్యూస్. We are warned that in the last days he will work with signs and lying wonders, and he will continue these wonders until the close of probation. ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు దీన్ని? వండర్స్, ఈ అద్భుతాలు చేయటం ఆదివారం చట్టం ప్రారంభిస్తాడు. ఎప్పుడు ముగిస్తాడు? కృపకాలం వస్తే ముగిస్తాడు. ఎందుకు ఈ తర్వాత కృపకాలం తర్వాత ఎందుకు చేయడు దీన్ని? కృపకాలం తర్వాత ఎవరు మారటానికి
లేదు. మంచివాళ్ళు మంచివాళ్ళుగానే ఉంటారు, చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళుగానే ఉంటారు కనుక దానియేలు 12:1 వరకు మాత్రమే ఆయన ఈ పని చేస్తాడు. తర్వాత ఈ పని ఆయన చేయడు. ఓకే, దీస్ వండర్స్ అంటిల్ ద క్లోజ్ ఆఫ్ ప్రొబేషన్ దట్ he may point to them as evidence that he is an angel of light and not of darkness. Continues. Satan will work his miracles to deceive. He will set up his power as supreme. The church may appear as about to fall, but it does not fall. This is the quotation, people. Sure. ఆదివారం చట్టం వచ్చినప్పుడు చర్చ్ మే అపియర్ యాజ్ అబౌట్ టు ఫాల్, బట్ ఇట్ డస్ నాట్ ఫాల్. ఇట్ రిమైన్స్ వైల్ ద సిన్నర్స్ ఇన్ జయాన్ విల్ బి షిఫ్టెడ్ అవుట్, ద చాఫ్ సపరేటెడ్ ఫ్రమ్ ద ప్రెషియస్ వీట్. చర్చ్ పడిపోతుందా ఉంటుందా? అడ్మిట్ చర్చ్ పడిపోదండి. అడ్మిట్ చర్చ్ నిలబడే ఉంటుంది. ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే పొట్టును తీసేస్తాడు. అడ్వెంటిస్ట్ చర్చ్లో ఉన్న పొట్టును ఆయన తీసేస్తాడు. పొట్టును తీసేస్తే మిగిలిన వాళ్ళు ఎంతమంది? 144,000 మంది. దట్ ఈస్ గాడ్ చర్చ్. అడ్వెంటిస్ట్ చర్చ్ పడిపోదు. ఏం చేస్తాడు? చాలాసార్లు అడ్వెంటిస్ట్ చర్చ్ స్పిరిచువల్ కండిషన్ బాగోలేదంటే అది పడిపోయిందని ఉద్దేశం కాదు. ఈ దేవుని సంఘము, ఈ దేవుని సంఘంలో నుండి దేవుడు ఆ పొట్టును ఆయన వేరుపరుస్తున్నాడు. ఎప్పుడు ఆ పని ఎప్పుడు చేస్తాడు? ఆదివారం చట్టం వచ్చినప్పుడు పొట్టు అంతా పోద్దండి. పొట్టు అంతా పోయి మిగిలేది చర్చ్. సో కనుక చూసేవారికి ఎలా ఉంటుందంటే చర్చ్ పడిపోయింది అనుకుంటారు. అటువంటి చర్చ్ పడిపోయింది అనుకో, కానీ పడిపోదు. ఎందుకు పడిపోదు? దానిలో ఎవరున్నారు? 144,000 మంది ఉన్నారు. సో కనుక దీనిలో ఉన్న పొట్టును మాత్రమే దేవుడు తీసేస్తున్నాడు. చర్చ్ మాత్రం అది అలాగే ఉంటుంది. బయట వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇది చర్చ్ పడిపోయింది అనుకుంటారు, కానీ చర్చ్ నిలబడే ఉంటుంది. అర్థమైందా? సో కనుక అటువంటి చర్చ్ అది దేవుని సంఘము. దేవుడు సువార్త ప్రకటించడానికి ఎన్నుకున్నాడు. కాబట్టి ఆదివారం చట్టం వచ్చినప్పుడు దీనిలో ఉన్న పుట్టినంతటిని కూడా ఆయన జల్లించేస్తున్నాడు, బయటికి దాన్ని తీసేస్తున్నాడు. సో కనుక చర్చిలో ఉండటము అని అంటే అర్థం ఏమిటంటే, చర్చ్ నుంచి బయటికి రావటం అంటే అర్థం ఏమిటంటే సేవతని విడిచిపెట్టి బయటికి వెళ్ళటం, చర్చిని విడిచిపెట్టి బయటికి వెళ్ళటం. ట్రూత్ని విడిచిపెడితే సంఘాన్ని విడిచిపెట్టినట్టండి. చర్చిలో పని చేయకపోతే చర్చిని అది విడిచిపెట్టినట్టు కాదు. సో కనుక చర్చ్ పడిపోయినట్టుగా ఉంటుంది, కానీ అది పడిపోదు. సో అయితే మరి పొట్టు వెళ్ళిపోతుంది కదా, దీన్ని జల్లిస్తున్నాడు. జల్లించిన తర్వాత 144,000 మంది ఉంటారు. వెళ్ళిపోయిన వాళ్ళు స్థానంలో ఎవరు వస్తారు? మరి ఎవరు వస్తారు చూద్దాం. మేనస్క్రిప్ట్ రిలీజియస్ వాల్యూమ్ 18 పేజ్ 11. God's people are rising, said the angel, never to fall again. ఎవరి గురించి మాట్లాడుతుందంటారు ఇది? God's people are rising, said the angel, never to fall again. ఇంకెప్పుడు పడిపోరండి వీళ్ళు. ఎవరు వీళ్ళు? God's people are rising. 144. ఓకే, God's people ఎవరు? Adventist church. God's people are rising, said the angel, never fall again. Be careful, said the angel, lest the branches be cut off and others are raised up in their stead. కొమ్మలు నరికేస్తున్నాడు, వేరు చేస్తున్నాడు. ఈ కొమ్మలు తీసేసిన తర్వాత, ఈ పొట్టును తీసేసిన తర్వాత ఎవరు జాయిన్ అవుతారు వారి స్థానంలో? అదర్స్ ఆర్ రైజ్డ్ అప్ ఇన్ దేర్ స్టెడ్. ఈ అదర్స్ ఎవరు? వీళ్ళు ఇతరులు వస్తారండి ఇది తీసేసిన వాళ్ళ స్థానంలో. ఎవరు వీళ్ళు? 11th hour క్రిస్టియన్స్. 11th hour క్రిస్టియన్స్ వస్తారు. సో అందుకని అప్పుడు ఏమని చెప్పారు యోహాను సువార్తలో? మంద ఒకటే, గొర్రెలు కాపరి ఒకడు. 11th hour క్రిస్టియన్స్ లోనికి వస్తారు. దీనిలో ఉన్న దేవుని వాక్యం అనుసరించిన వారు
దేవుడిచ్చిన సత్యం తృణీకరించిన వారు బయటికి వెళ్తారు. వెళ్ళిన వారి స్థానంను 11వ గంటలో వచ్చిన వాళ్ళు దాన్ని నింపుతారు. సో కనుక ఆదివారం చట్టం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని, అడ్వెంటిస్ట్ చర్చ్ని ఆయన ప్యూరిఫై చేస్తున్నాడు, శుద్ధి చేస్తున్నాడు. ఆదివారం చట్టం వచ్చినప్పుడు సంఘాన్ని దేవుడు విడిచిపెట్టట్లేదు, లేకపోతే దీన్ని నాశనం చేయట్లేదు. ఆదివారం చట్టం వచ్చినప్పుడు అడ్వెంటిస్ట్ చర్చ్ని దేవుడు ప్యూరిఫై చేస్తున్నాడు, శుద్ధి చేస్తున్నాడు. సో కనుక వర్తమానం ఏమిటంటే ఆదివారం చట్టం వస్తుందనంటే దేవుడు ఏ పని చేస్తున్నాడు? ఆయన సంఘాన్ని శుద్ధి చేస్తాడు. ఆయన సంఘాన్ని ఎలా శుద్ధి చేస్తాడు? ఎలాగ శుద్ధి చేస్తాడనంటే మనం నేర్చుకున్న ప్రకారంగా మనలో రివైవల్ రావాలంటే, మనలో దిద్దుబాటు రావాలి, రిఫర్మేషన్ రావాలంటే మనము ఎక్కడ పడిపోయామో, ఎందుకు పడిపోయామో మనం తెలుసుకోవాలి. సో కానీ మనం ఎక్కడ పడిపోయాము, ఎక్కడ తప్పిపోయాము తెలుసుకుంటే మరలా మనకి రిఫర్మేషను వస్తుంది. ఎక్కడ పడిపోయాం మనం? ఇక్కడ పడిపోయామండి. సో కనుక మరలా దేవుడు సంఘాన్ని శుద్ధి చేయాలని అంటే సో ఇక్కడ పడిపోయామనే విషయం మనకు తెలియాలి. అడ్వెంటిజంలో ఉన్న వారికి ఎవరికైతే ఇక్కడ పడిపోయామని తెలుస్తుందో వాళ్ళు 144లో భాగం అవుతారు. ఇక్కడ పడిపోయామని తెలియని వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఆదివారం చట్టం వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా కొట్టుకుని పోతారు. ట్రిపుల్ అప్లికేషన్ ఆఫ్ ప్రాఫెసీ. పాపసీ మరల అధికారంలోనికి రాబోతుంది. అధికారానికి రావటానికి 3 ప్రాంతాలను లేకపోతే 3 జయించాలి. 3 ఒకదాన్ని జయించడం అయిపోయింది. 1989లో సోవియట్ యూనియన్ అయిపోయింది. తరువాత అమెరికా, దాని తర్వాత యునైటెడ్ నేషన్స్. ప్రార్థన చేసుకోండి. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, ప్రవచనం ద్వారా భవిష్యత్తులో ఏమి జరగబోతుందో వీటన్నిటిని కూడా మమ్మలను రక్షించడానికి, మేము మోసంలో పడకుండా ఉండటానికి మీరు మాకు వీటిని అనుగ్రహించారు తండ్రి. కొద్ది కాలంలో జరగబోయే సంగతులన్నింటినీ కూడా మా ముందు స్పష్టంగా చాలా తేటగా మీరు మాకు బయలుపరిచారు. వాటన్నిటినీ మేము అర్థం చేసుకుని వాటి ప్రకారంగా మేము జీవించటము, బోధించటము మీరు మాకు నేర్పించండి. ఈ సత్యములు జీవన మరణమునకు సంబంధించినవి. దీన్ని తృణీకరిస్తే నిత్యజీవాన్ని కోల్పోవటమే. అయితే సంఘము వీటి గురించి తెలియక వీటిని అశ్రద్ధగా చూస్తున్నారు. కానీ మీ ప్రజలు మాత్రం ఈ సత్యాన్ని అంగీకరిస్తారు. మీ ప్రజలకి వర్తమానము మీరు పంపిస్తున్నారు. మీ కృపను బట్టి, మీ యొక్క నడిపింపుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాము. మమ్మలను మీరు వచ్చే పర్యంతరము మేము స్థిరంగా ఉన్నట్లుగా, మీ సత్యం కొరకు మేము నిలబడినట్లుగా మమ్మల్ని మీ మహిమ కొరకు నడిపించుకొని మన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.